ఇద్దరు యువకులు మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు. అదుపు తప్పి కారు బోల్తా ఖమ్మంలో వైఎస్ఆర్ కాలనీలో ఘటన. వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి పల్టీలు కొట్టడంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. పండుగ పూట ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లా కేంద్రంలోని వైఎస్ఆర్ కాలనీలో జరిగింది. కాలనీకి చెందిన నలుగురు యువకులు కారులో వెళ్తుండగా కారు అదుపు తప్పి అత్యంత వేగంగా రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద దాటికి కారు నుజ్జునుజ్జైంది. ఈ ప్రమాదంలో దోమల మధు అనే యువకుడు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిండు. కారులో ఉన్న మరో ముగ్గురిని స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కోట మధు అనే యువకుడు ప్రాణాలు కోల్పోయిండు. మిగిలిన ఇద్దరు యువకులు ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. మరణించిన వారు, గాయపడిన వారు అందరూ ఒకే కాలనీకి చెందిన వారు కావడం వైఎస్ఆర్ కాలనీలో విషాద ఛాయలు అమలుకున్నాయి. పండగ సంబరాల్లో ఉండాల్సిన కుటుంబాలు తమ బిడ్డలను కోల్పోయి కన్నీరు మున్నీరవుతున్నాయి. అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు ప్రధానంగా వాళ్ళు నిర్ధారించడం జరుగుతూ ఉన్నదట. పాపం పండుగ పూట ఇద్దరు యువకులు, ఇంకొక ఇద్దరు పరిస్థితి కూడా వాళ్ళ పరిస్థితి కూడా ఇబ్బందే ఉన్నదట. వీళ్ళంతా కూడా ఒకటే కాలనీ. కానీ మనం పోయేటప్పుడు కూడా సరే ఏదైనా కానీ పండుగ అనగానే ఇక మనకు గుర్తొచ్చేది అక్కడ ఉన్నటువంటి, ఇప్పుడు పండుగ అంటే ఊరికి పోయినాక కొంత దోస్తులతోంటో వాళ్ళతోంటో వీళ్ళతోంటో ఎంజాయ్ చేసి తాగడం ఈ అంత వ్యవహారం అంతా ఉంటా ఉంటుంది. ఇక తాగిన మాత్రం ఓవర్ స్పీడు. దయచేసి అటువంటి ఓవర్ స్పీడ్కి వెళ్ళకండి. ఓవర్ స్పీడ్ తోటి అది ఎప్పుడైనా కానీ ప్రమాదమే. 10 నిమిషాల్లో గమ్యస్థానానికి చేరాల్సినటువంటి ఆ సందర్భంలో ఇంకొక 5 నిమిషాలు ఎక్కువైతుంది కావచ్చేమో. 5 నిమిషాల్లో మీ జీవితాన్ని ఆగం చేసుకోకూరు. ఇంకో 5 నిమిషాలు కొంచెం నిమ్మలంగా పోయిందంటే ఇంకో 5 నిమిషాల టైం ఎక్కువ పడుతుంది కావచ్చేమో. కానీ మీ ప్రాణాలు అయితే ఉంటాయి కదా. మనం 5 నిమిషాల 10 నిమిషాలకి గంటకు చేరుతాం అనేది రెండో అంశం. సరే ఎంతసేపటి చేరినప్పుడు కూడా మన ప్రాణం అనేది ఉండాలి కదా ఫస్ట్. కాబట్టి దయచేసి తాగి డ్రైవింగ్ చేయడమే పెద్ద తప్పు. ఇక తాగిన తర్వాత డ్రైవ్ చేసి ఇక 80, 100, 120 కొట్టినట్టయితుంటే అది ఇటువంటి ప్రమాదాలకే దారితీస్తుంది. సో ఒక పక్కన ఇది అయితే ఇంకొక పక్కన అవతల నుంచి వచ్చేటువంటి వ్యక్తులతో కూడా ప్రమాదమే. వీడు తాగకపోయినా కానీ అవతల వచ్చి రాంగ్ రూట్లో వచ్చో లేకపోతుంటే ఆడొచ్చి గుద్దినా కానీ అమాయకమైనటువంటి ప్రాణాలు కూడా పోతా ఉన్నాయి. ఇట్లా ఉంటే ఇక్కడ గుండెపోటుతో ఉప సర్పంచ్ ఆయన చచ్చిపోయినట. ఇది మహబూబ్నగర్ జిల్లా నవాబుపేట మండలం ఇప్పటూరు గ్రామంలో పండుగ పూట తీవ్ర విషాదం నెలకొన్నది. గ్రామ ఉప సర్పంచ్ గుర్రం సూరి ఉదయం గుండెపోటుతో ఆయనే చచ్చిపోయినట. అట్లా ఉంటాయో ఇద్దరు క్రీడాకారిణులు ఆత్మహత్య. వీళ్ళు కూడా మహిళా హాస్టల్లో ఫ్యాన్కు ఉరేసుకొని సూసైడ్. కేరళలోని కొల్లం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఘటన. కేసు దర్యాప్తు చేస్తున్న కొల్లం ఈస్ట్ పోలీసులట. ఇద్దరు వర్తమాన క్రీడాకారిణులు ఆత్మహత్యకు పాల్పడడం విస్మయానికి గురి చేస్తుంది. కేరళలోని కొల్లంలోని ఈ పెను విషాదం జరిగింది. స్థానిక స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మహిళా హాస్టల్లో ఇద్దరు యువ క్రీడాకారిణులు అనుమానాస్పద స్థితిలో విగత జీవులుగా కనిపించడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. మరి ఇద్దరు ఒకే హాస్టల్లో ఉంటూ ఇద్దరు కూడా క్రీడాకారిణులు ఏ విధంగా చచ్చిపోయిన అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. అది మృతుల్లో కోజికోడ్కు చెందిన 12వ తరగతి విద్యార్థిని, తిరువనంతపురానికి చెందిన 10వ తరగతి విద్యార్థిని ఉన్నారట. ఈరోజు ఉదయం హాస్టల్ గదిలోని సీలింగ్ ఫ్యాన్లకు వీరిద్దరు వేలాడుతూ కనిపించడంతో తోటి క్రీడాకారిణులు సిబ్బందికి షాక్కు గురయ్యారు. ఎంతో భవిష్యత్తున్న వర్ధమాన క్రీడాకారిణులుగా అర్ధాంతరంగా తలువు చాలించడం క్రీడాలోకాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘోర ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే కొల్లం సిటీ పోలీస్ కమిషనర్ ఇతర ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ప్రాథమికంగా ఇది ఆత్మహత్యగా అనుమానిస్తున్నప్పటికీ వారి మరణానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం కొల్లం ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. హాస్టల్ గదిలో ఎలాంటి సూసైడ్ నోటు లభించలేదని సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకొని వాళ్ళు విచారిస్తూ ఉన్నారు. సో మొత్తానికి ఏది ఇద్దరు క్రీడాకారిణులు ఒకటే హాస్టల్లో ఉంటూ మరి ఇద్దరు చనిపోవడం ఏంటిది? ఇద్దరు ఎట్లా చచ్చిపోతారు? సరే ఒకరికంటేనే అది వేరు అనుకుందాం. సో వాళ్ళ ఇంట్లో ఉన్న పరిస్థితుల్లో ఆమె మానసిక పరిస్థితి బాగలేకనో ఇంకేదైనా కారణాలు ఉండొచ్చేమో. మరి ఇద్దరు ఒకటే కాలేజీలో ఒకటే దాంట్లో ఇద్దరు కూడా ఒకటే రూమ్లో ఫ్యాన్లకు ఊరేసుకొని చచ్చిపోవడం ఇది కొంత రావాలి. ఇంక కొంత విచారణ చేస్తే కానీ అసలైనటువంటి ఏందనేది దొరుకుతుంది. ఇది కూడా ఒకటి కనపడతా ఉన్నది. 5గురు దుర్మరణం, మరో 12 మందికి గాయాలు. ట్రాక్టర్ ట్రాలీ పికప్ వాహనం డి మధ్యప్రదేశ్ రాజధాని బిరాసియాలో ఈ ఘటన జరిగింది. అక్కడ 5గురు చచ్చిపోయిన్లు, ఇద్దరు ఇక్కడ చచ్చిపోయిన్లు. మరో పక్కన ఇక్కడేమో ఇద్దరు వాళ్ళు ఏమో ఓవర్ స్పీడ్ తోటేమో వాళ్ళు ఇద్దరు కారు అదుపు తప్పి ఇద్దరు ఖమ్మం జిల్లాలో వాళ్ళు చచ్చిపోతే జల్లికట్టుకు సంబంధించినటువంటి విషయంలో మరి ఒక 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. గుండెపోటుతో ఉప సర్పంచ్ ఈయన ఇక్కడ చచ్చిపోయాడు. ఇవి అంతా కూడా క్రైమ్కి సంబంధించిన వార్తలు.